మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో దేవుని ప్రియులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు జరిగిన సంభవాన్ని మనము ధ్యానించుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నారు. రండి. ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నారు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. గమనించండి, మరి మొన్నటి దినమున సిలువలో ప్రభువారు 7 మాటలను పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం చూసాం. తర్వాత అక్కడి నుండి అరిమతయ్య యోసేపు యూదుల పట్టణపు సభ్యుడైన అరిమతయ్య యోసేపు పిలాతు యొద్దకు వెళ్ళి ప్రభు దేహాన్ని నాకు ఇమ్మని అడిగినప్పుడు వెంటనే పిలాతు దగ్గర నుండి అనుమతిని పొందుకొని శిలువ మీద నుండి దించి సన్నని నారపు వస్త్రముతో చుట్టి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిలో మునుపెన్నడూ ఎవరు ఆ స్థలములో పెట్టని ఆయనకు ఆ తొలిపించబడిన సమాధిలో ప్రభువును అక్కడ ఉంచడం, ఆయన శరీరం మీద సుగంధ ద్రవ్యాలతో ఆయన దేహాన్ని పోయడం, ఇదంతా
ఇంత నిన్నటి వరకు జరిగింది. సమాధి రాయిని తొలగించారు. మరలా ప్రభు అసలు వీళ్ళు ఆలోచించే విధానం చూడండి. ఈ శాస్త్రులు పరిచయులు మరలా పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులు ప్రభు వారి శరీరాన్ని ఎక్కడ ఎత్తుకుపోతుంది, ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయి ప్రభు వారు లేచారని చెప్తారు. అందుకని ఆ సమాధికి మీరు భారీ బందోబస్తు మీరు అక్కడ మీరు అక్కడ ఏర్పాటు చేయండి. ప్రభువారి శరీరాన్ని ఎవరు ఎత్తుకెళ్ళకుండా భారీ ఏర్పాట్లు చేయమని అడిగినప్పుడు పిలాతు మీ ఇష్టం, మీరు ఎంత మటుకు మీరు చేయగలరు అంత మటు చేయండి అన్నప్పుడు, ఇదిగో నా దగ్గర కావలి వాళ్ళు ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు ఆ సమాధికి దొర్లింపబడిన రాతికి ఇనుప సంఖ్యలతో బిగించి రోమా సామ్రాజ్యపు ముద్రను అంటే సీలేస్తారు. ఇంకా అక్కడ నుండి ఎవ్వరు తీయడానికి అవకాశం లేనంత భారీ కట్టు అంటే మంచి దిట్టమైన సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశారు. మనం అర్థం చేసుకునే భాషలో చెప్పాలంటే. సరే, అంతా అయిపోయింది. ఇద్దరు కావలి వారు అక్కడ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వస్తారో పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర అప్పగించాలని. ఎవరు రాలా. విశ్రాంతి దినము గడిచిపోయింది. ఆదివారం తెల్లవారుజామునే పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆ సమాధి రాయిని దొంగిలించి అక్కడే కూర్చున్నది. ఇక పరిస్థితి చూడండి. మహాభూకంపము కలిగినని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పరలోకం నుండి దేవదూత ఆ సమాధి మీద కూర్చునడం, మహాభూకంపం కలగడం, రోమా సైన్యము వారు కట్టుదిట్టమైన భద్రతలతో ఏర్పాటు చేసిన ఆ రాజముద్రను చీల్చుకొని సమాధి రాయి దొర్లింపబడింది. నీరాజు మనరాజు ఆయన మరలా పునరుద్ధానుడై లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. ఆయన శక్తి ముందు ఎటువంటి ప్రభుత్వము, ఎట్లాంటి కార్యములు అవి ఏవి సఫలము కావు. ఆమేన్. ఆయన పునరుద్ధానుడై లేచాడు. పరలోకం నుండి దేవదూత వచ్చి సమాధి మీద కూర్చున్నప్పుడే, మహాభూకంపం కలిగినప్పుడే, అమ్మో ఇది వరకు మనం సిలువ వేసిన ఈ మనుష్య కుమారుడు ఇట్లాంటి మనిషి కాదు, మనం ఎంత కట్టుదిట్టతో, మనం ఎంత భారీ బందోబస్తుతో మనం ఆ సమాధికి ఇనుప సంఖ్యలతో మనం బిగించామే, చివరికి అది కూడా విఫలమైపోయింది. ఇక మన వల్ల ఏ పని కాదని భూకంపం వచ్చినప్పుడు చచ్చిన వాళ్ళ పడి ఉన్నారంట. బైబిల్ చెప్తారు. దేవుని శక్తి ముందు ఏ మానవుని యొక్క శక్తి, ఏ మానవుని యొక్క ప్రయత్నము సఫలము కాదు. ఆమేన్. ఆయన పునరుద్ధానుడై లేచాడు కనుకనే పాపము ములను, శాపము ములను, మరణ భయము నుండి మనల్ని విడిపించిన పునరుద్ధానుడైన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఎవరండి ప్రభు? మన రాజు. ఆమేన్. ఆయన మన రాజు. ఆయనని బంధించడం ఎవరి వల్ల సాధ్యము కాదు. ఆయనను బంధించాలనుకున్నారా? నో, నెవర్. ఏమాత్రం సందేహం లేదు. ఆయనను బంధించడం ఎవరి వల్ల కాలేదు. ఆనాడు రోమా సైన్యం వల్ల కాలేదు. ఆయన కార్యము తలపెడితే దాని ఆపడం ఏ నర మాత్రుడి తరము వల్ల కాదు. పరలోకం నుండి దేవదూత వచ్చి సమాధి మీద కూర్చున్నది. స్త్రీలు సుగంధ తైలాలతో తీసుకొని వస్తున్నారు. అసలు సమాధిక పరిస్థితి ఎలా ఉన్నది? వారు వచ్చారు,
చూశారు, సమాధి రాయి దొర్లింపబడింది. వారు దాన్ని చూచి అత్యానంద భరితులయ్యారు. ఒక విధంగా భయపడ్డారు. వామో, అసలు ఏంటి సమాధి రాయి దొర్లింపబడటం ఏంటి? అసలు సమాధిలో ప్రభువారు ఉన్నారో లేదో వెళ్ళి చూద్దాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. కారణం, నీ రాజు, మన రాజు, ఆయన పునరుద్ధానుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. నీ రాజు, మన రాజు, ఆయన ఏ రీతి ఆయన ఈ భూమి మీదకి వచ్చారో అదే రీతిగా ఆయన ఆరోహణమయ్యి మరలా ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, న్యాయాధిపతిగా మరొకసారి ఆయన యూదా గోత్రము సింహముగా మరొకసారి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆయన పునరుద్ధానుడు. ఆయన శక్తి ముందు ఏ మానవుని యొక్క శక్తి, ఎట్లాంటి ప్రభుత్వాల యొక్క శక్తి, అవి ఏమి పనికిరావు. వచ్చి చూశారు, సమాధి రాయి దొర్లింపబడింది. వెంటనే ఆ సమాధి మీద కూర్చున్న దేవదూత చెప్పింది, మీరు వెతుకుతున్న ప్రభువారు, మీరు ప్రభువారి కొరకు వెతుకుతున్నారన్న విషయం నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేరు, లేచి ఉన్నారు. ఆయన మీకంటే ముందుగా ఆయన గలిలయ వెళ్తున్నాడు. మీరు అక్కడ ఈ సమాచారాన్ని మీ సహోదరులకు తెలియజేయమన్నప్పుడు ఆ విషయంలో భయముతోనూ మహానందముతో వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయాన్ని అనేక మంది చెప్పినప్పుడు సీమోను పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో చూసినప్పుడు ఆ సన్నని నార వస్త్రము మాత్రమే లేదు. నీవు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు ఆయన పునరుద్ధానుడు. నిన్ను నన్ను ఒకనొక దినమున ఈ లోకమున మనం బ్రతికి ఉన్నంత కాలము మనము దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. తర్వాత ఈ లోకయాత్రను మనం విడిచి వెళ్ళినప్పుడు మన శరీరము కుళ్ళిపోతుంది. ఆయన మరోసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట వారు లేస్తారు. ఆ తర్వాత ఎవరైనా బ్రతుకున్నారు వారు తర్వాత లేపబడతారు. చనిపోయిన ప్రతి మానవునికి తీర్పు ఉన్నది. ఆమేన్. పాపము వలన వచ్చు జీతము మరణ భయమును, మరణాన్ని మృంగి వేసిన మృత్యుంజయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. పాపములను విడిచిన దేవుడు, శాపములను విడిచిన దేవుడు, మరణ భయము నుండి విడిపించిన దేవుడు, నిన్ను నన్ను రక్షించి తన సొత్తుగా చేసుకున్న దేవుడు ఆయన పునరుద్ధానుడు. అందుకనే లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి, పరిశుద్ధుని ఎముకలు కుళ్ళు పట్టవు అన్న రీతిగా ఆయన శరీరము, ఆయన ఎముకలు కుళ్ళు పట్టలేవు. నేటికి ఆ తెరచిన సమాధి నేటికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది, ఖాళీగా ఉన్నది. ఇప్పటికీ ప్రపంచంలో ఎందరో జన్మించారు, తమ జీవన విధానాన్ని కొనసాగించారు, చనిపోయారు, మరలా వారి తిరిగి లేపబడలేదు. వారి సమాధులు అట్లాగే ఉన్నాయి. అందుకని గత రాత్రి యోహాను సువార్త 10:17-18 వచనాలలో తన ప్రాణము పెట్టడానికైనా మరలా తన ప్రాణము మళ్ళీ పొందడానికైనా ఆయనకు అధికారము ఉన్నది. ఆయన ప్రాణము పెట్టడానికైనా మళ్ళీ తీసుకోవడానికైనా ఆయనకు అధికారం ఉన్నది. కనుకనే ఆయనను నజరేయుడని యేసుక్రీస్తు వారిని రూఢిగా నమ్మొచ్చు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఈ రోజున అట్టి పునరుద్ధానుడైన క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయంలో చేర్చుకున్న దినమున
నీవు పునరుద్ధారపు శక్తితో నీవు నింపబడతావు. ఒకప్పుడు మనుషులకు భయపడిన నీవు మనుషుల ఎదుటనే నీవు దేవుని కొరకు నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. అట్టి పునరుద్ధారపు శక్తి దేవుడు మనకు అందరికి అనుగ్రహించిన గాక. నా ప్రియమైన సహోదర సహోదరులు గమనించండి, సీమోను అక్కడ జరిగిన సంభవాన్ని చూశారు. వెంటనే వెళ్ళి తన సహోదరులు చెప్పినప్పుడు ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. అందుకని లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేదునని తా చెప్పినట్లు, లేదునని తా చెప్పినట్లు, లేఖనమును లేచినాడురా, సమాధి గెలచినాడురా. పాపమును గెలిచిన దేవుడు, మరణము మీద జయమును పొందిన దేవుడు, సమాధి ముద్రను గెలిచిన దేవుడు, నీవు నమ్ముకున్న జీవాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి, ఈ రోజున నీవు నేను మనము పునరుద్ధారపు శక్తితో నీవు నేను మనము నింపబడి ఉన్నప్పుడే దేవుని కొరకు మనము శూర కార్యములను మన ద్వారా దేవుడు జరిగించగల సమర్థుడు. ఆయనకు కావలసింది మేధావులు కాదు, జ్ఞానులు కాదు. ఆయనకు కావలసింది ఆయన దృష్టిలో తను తాను తగ్గించుకున్న వారిని మాత్రమే ఆయన బహు బలముగా వాడుకొనగల సమర్థుడు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వాళ్ళను దేవుడు ఎన్నుకునే దేవుడు. పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆయన 40 రోజుల వరకు అనేకులుగా కనిపించి ఆరోహణ కొండ మీద ఆయన అనేక మంది చూస్తుండగా వారిని ఆశీర్వదిస్తూ, ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించినో వాటిని గైకొనుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నిలిచి ఉండనని వారితో చెప్పెను. నేను మీకు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించానో వాటిని మీరు గైకొనండి, మీరు లోబడండి, దాని క్రియల ద్వారా చూపించండి. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నాకు తోడుగా ఉంటాను, మనందరికీ ఆయన తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఇదే పునరుద్ధానం గురించి మిగతా మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వారు రాయడం జరిగింది కనుక ఇదంతా వివరించడానికి చాలా ఎక్కువ సమయం అవుతుంది కనుక ఆయన లేచి ఉన్నారు. ఆయన ఇక్కడ లేరు. లేఖనము చెప్పబడినట్లు ఆయన లేచి ఉన్నారు. మరణపు ములను విరిచిన దేవుడు, అపవాది కట్లను విరిచిన దేవుడు, మరణపు ములను విరిచిన దేవుడు, పాపము ములను విరిచిన దేవుడు, శాపము ములను విరిచిన దేవుడు, మరణ భయం నుండి విడిపించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి చేరదీసిన ఆయన మన ప్రభు యేసుక్రీస్తుల వారు మాత్రమే ఆయన పునరుద్ధానుడు. యావత్ ప్రపంచమంతటా ఈ సత్యం తెలుసు. ఈ లోకంలో ఆయన తప్ప ఏ ఒక్కరు మళ్ళా తిరిగి లేచిన ఆ చరిత్ర లేదు, వాటి ఆనవాళ్ళు కూడా లేవు. హల్లెలూయా.
నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించు, ఈ రోజున నీవు నేను మనము పునరుద్ధారపు శక్తిని మనం పొందుకోవాలంటే దేవుని దృష్టిలో నీ హృదయం, నా హృదయం, మన హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు మనం పునరుద్ధారపు శక్తితో మనం నింపబడతాం. ఆనాడు శిష్యులు భయపడక ధైర్యముతో క్రీస్తు సువార్తను ప్రకటించారు. దేవుని కొరకు మహత సాక్షులయ్యారు. వారు దేవుని రాజ్యంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. అక్కడ లోకాన్ని చూసి భయపడతారే ఏంటండి? ఎందరో మంది 12 మంది శిష్యులు వారు అపోస్తలుగా పిలువబడ్డారు. వారు దేవుని కొరకు వారు ఒకప్పుడు ప్రభు వారితో పాటు ఉన్నారు. ఆయనతో పాటు ఉండి ఎన్నో సూచన క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు వారి కళ్ళారా చూశారు. ప్రభు వారు మరలా తన తండ్రి ఎదుగు వెళ్ళినప్పుడు వీరందరూ కలిసి మరలా మేడగదిలోకి వెళ్ళి ఏక మనసుతో వారు ప్రార్థించారు. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అనేక స్థలాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించి దేవుని కొరకు హత సాక్షిగా మార్చబడ్డారు. ఎంత ధన్యకరమైన జీవితం ఒకసారి ఆలోచించారు. లోకం కోసం బ్రతికితే ఏమి ప్రయోజనం లేదు. దేవుని కొరకు రోషంగా ఒక్కసారి బ్రతికి క్రియల ద్వారా కనపరిచినప్పుడు ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ఏంటండి? దేవుని కొరకు రోషంగా బ్రతికిన వారి జీవితాలలో లోకము దృష్టిలో వారు వెరితనంగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు ఎంతో అమూల్యమైన వారు, ఎంతో అమూల్యమైన వజ్రముల వంటి వారు. వారి జీవితాలనే వారు క్రీస్తు కొరకు వారు పరిశుద్ధంగా బ్రతికి అనేకులకు కనపరిచి, వీరే కావాలు నిజమైన క్రైస్తవులని ఆదిమ మొదటి క్రైస్తవులుగా వీరు కన్సిడర్ చేయబడ్డారు. క్రీస్తులాగా జీవించే జీవితాన్ని నేను మనము కలిగి ఉన్నప్పుడే ఈ భూమి మీద పరలోకంలో ఉన్న శక్తిని భూమి మీదకి మనము దింపగల శక్తిని నేను మనం పొందుకోవాలంటే మన హృదయం దేవుని ఎదుట మనం సరి చేసుకున్నప్పుడే దేవుని ఆత్మను మనం పొందుకొని పునరుద్ధారపు శక్తిని మనం పొందుకొని ఒకప్పుడు పిరికివాడుగా పిలువబడిన వారు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఎంతో ధైర్యముతో తెగించి దేవుని కొరకు తను సమర్పించుకొని వారు దేవుని సువార్తను ప్రకటించారు. అంగీకరించిన వారు రక్షింపబడ్డారు, అంగీకరించని వారు తిరగబడ్డారు. వారి చేతులని దేవుని కొరకు హత సాక్షిగా మార్చబడ్డారు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో విశ్వాస వీరులు వారు ఏ రీతిగా దేవుని మీద వారు విశ్వాసం ఉంచారు, ఈ భూమి మీద వారు చేయవలసిన కార్యములు వారు జరిగించారు. చివరికి వారి దేవుని కొరకు హత సాక్షిగా మార్చబడి ఈ రోజున సువార్తను ఎంతో విస్తరింపబడటానికి గల ముఖ్యమైన కారకులు వారే. సువార్తను ఆపడం అది ఎవరి తరము కాదు. ఆమేన్. సేవకులను ఆటంకపరిచేమో కానీ క్రీస్తు సువార్తను ఆపడం అది ఎవరి తరము కాదు. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ ఉదయ కాలము ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదర సహోదరి, పరలోకము నుండి వచ్చే ఆ పునరుద్ధారపు శక్తిని నీవు పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే మన హృదయాలు దేవుని దృష్టిలో మనం వాక్యం అర్థంలో మన స్థితిని మనం పరిశీలించుకుందాం. ఆయన పునరుద్ధారుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.
ఆయన పునరుద్ధానము వార్తను మనం అనేకులకు వార్త అందని స్థలాల్లో మనం ప్రకటించినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి చనిపోయి మరణా తిరిగి లేచిన ఏకైక దేవుడు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఈ ఉదయకాలం రూఢిగా నేను మీకు తెలియజేసిన. కాబట్టి ప్రియులారా, ఇంతకు నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాలము ప్రభువారు ఇచ్చే పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నాం. అనేకులు క్రీస్తు స్వార్థను ప్రకటిద్దాం. ఆయన వచ్చినప్పుడు మన ఎత్తబడి వధువు సంఘంలో ఉన్నాం. అతి గొప్ప ధన్యత ప్రభు మనకందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.